భద్రాచలం పట్టణంలోని టీఎస్ టూరిజం నందు జాతీయ అధ్యక్షులు చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులపై ప్రజానిధులు సదస్సును జూలై 6న ఏర్పాటు చేయటం జరుగుతుందని, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తదితరులు పాల్గొనడం ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ, పాయం సత్యనారాయణ, మడివి నరసింహారావు, పొడుగు శ్రీనాథ్, అడ్వకేట్ పాయం రవివర్మ, గొంది వెంకటరమణ, పూనం వీరభద్రం, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు భద్రాచలంలో పాత్రికేయులు మీడియా వారి సమక్షంలో మా ఆదివాసీ సంఘ నాయకులందరూ కూర్చొని జూలై 6వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 5th షెడ్యూల్ రాష్ట్రాల్లో ప్రతినిధులతో భారత రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులు 5th షెడ్యూల్ మీద సుదీర్ఘమైన చర్చ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈనాడు మేమంతా కూర్చున్నాం. 23వ తారీఖు నుండి 28 వరకు ఒక 6 రోజులు దేశవ్యాప్తంగా నేను అంటే చందా లింగయ్య దొర ఎక్స్ఎమ్మెల్యే, అట్లనే పాడేరు ఎక్స్ఎమ్మెల్యే రాజారావు గారు, ఇంకా కొంతమంది బృందం 12 మంది 2 వెహికల్స్లో అన్ని రాష్ట్రాలు చుట్టి రావడం జరిగింది. అక్కడ మేము ముందు అడ్వాన్స్ ప్రోగ్రామ్ ఇస్తే వాళ్ళే స్వయంగా స్వాగతం ఇస్తూ మీటింగ్ కండక్ట్ చేస్తూ వివిధ సంఘాలని, రాజకీయ నాయకుల్ని, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్స్ కూడా మాతో డిస్కస్ చేశారు. రాజ్యాంగం కలిపిన హక్కులు ఆదివాసులకు ఈనాటిది కాదు, బ్రిటిష్ వాళ్ళు కల్పించినటువంటి చట్టం అది. మా ఊళ్ళో మా రాజ్యం, స్వయం పరిపాలన ఆదివాసులు కావాలని. అట్లా అనేక చట్టాలు ఉన్నాయి. ఉద్యోగాలు కావాల్సినటువంటి చట్టం జీవో నెంబర్ 3 పోయింది. ఫారెస్టు రైట్స్ యాక్టు అది పోయింది. పీసా చట్టం, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా అనేటువంటి చట్టం ఏదైతే ఉందో అది కూడా పోయింది. అట్లనే మా ఊళ్ళో మా రాజ్యం పీసా చట్టం చాలు అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి కేంద్ర ప్రభుత్వం చట్టం అమలు కాకుండా అది కేవలం గ్రామసభయే లోకసభ అనేటువంటి నినాదంతో పెట్టినటువంటి చట్టాన్ని ఇసుక ర్యాంపులకు, వైన్ షాపులకే ఉపయోగపడుతుంది తప్ప గ్రామసభ తీర్మానాలు ప్రభుత్వం పాటించే పరిస్థితి. ఈ విధంగా చూస్తే ఒకదానికొకటి నశించిపోతున్నాయి చట్టాలు. చట్టంలో పీసా చట్టంలో ఏముందంటే ఇసుక కానీ, మినరల్ కానీ, స్థానిక వనరులు కానీ వచ్చే ఆదాయం మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టే అభివృద్ధి చేయమని, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. వనరులన్నీ కూడా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నాయి. నీటి వనరులు కానీ, మైనింగు, మినరల్ వనరులు కానీ, జంగల్ జమీన్ మొత్తం కూడా దేశానికి ఆదర్శం. ఆ ప్రాంతంలో కూడా ఆదివాసీ ప్రాంతం. భూమి మాత్రం ఆదివాసులకి, చెట్టు ఆదివాసులకి, నీరు ఆదివాసులకి అంటున్నారు తప్ప భూమిలో వచ్చే వనరులన్నీ తోడుకొని పోతున్నారు దళారీలు, ప్రభుత్వాలు. ఇప్పటికీ 10 సంవత్సరాల చెల్లి నేను క్యాల్కులేట్ చేస్తే మన భద్రాద్రి ములుగు జిల్లాలో 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయము భూమి జరిగింది. ఈ ప్రాంతం అవగాహన లేకపోవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా మరి దేశవ్యాప్తంగా మేము తీసుకొని ఇవాళైతే ప్రస్తుతంగా రేపు 6వ తారీఖున దక్షిణ భారతదేశంలోని 8 రాష్ట్రాలు ప్రసిద్ధులు వస్తున్నారు. 8 రాష్ట్రాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అండ్ మద్రాస్ అండ్ కేరళ ప్రసిద్ధులు వస్తున్నాం. దక్షిణ భారతదేశంలో 8 రాష్ట్రాలతో పెడుతున్నాం. ఈ తర్వాత నెక్స్ట్ డిసెంబర్లో జార్ఖండ్లో మిగతా
8 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు 5th షెడ్యూల్ ప్రాంతం ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో అట్టడుగున ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని రక్షించాలంటే ఖచ్చితంగా ఆదివాసులు మరో పోరాటం చేయాల్సిందే. ఎప్పుడైనా సరే పోరాటం చేస్తేనే ఫలితం వస్తుంది, ఇంట్లో కూర్చుంటే రాదు. ఎప్పుడు ఈ జల్ జంగల్ జమీన్ దేశంలో భారతదేశంలో ఆనాడు స్వతంత్రంగా ముందు బ్రిటిషుల మీద కొట్లాడి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తేనే ఈ ప్రాంతాన్ని ప్రజలు గుర్తించారు. దీంట్లో అందరు అప్పంచి కూడా అనేక మంది మరి ఆదివాసులతో పాటు గిరిజన నేతలు కూడా బతుకుతున్నారు. ఎవరికి ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా అన్నదమ్ములుగా బతుకున్నటువంటి వాళ్ళని మరి ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతీస్తున్నాయి, ఆదివాసులు ఉనికి లేకుండా చేస్తున్నాయి. అందుకనే మా యొక్క ఆదివాసీ ఈ యొక్క మీటింగ్లో 10 డిమాండ్లతో ముందుకు పోతున్నాం. వ్యాప్తంగా 5th షెడ్యూల్ ప్రాంతం ఉద్యమించి మన రాజ్యాంగ హక్కులను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నదని చెప్పి వాళ్ళు కూడా రేపు పార్టిసిపేట్ అవుతున్నారు జూలై 6వ తారీఖు. అందుకనే సన్నిధి కోసం మా యొక్క ఆదివాసీ మరి లాయర్లు మేధావులు ఆదివాసీ సంఘాలతో ఇవాళ 4 కమిటీలో కూర్చొని రేపు రాబోయే ఇంకా 6 days ఉంది కాబట్టి ఈ యొక్క వచ్చేటువంటి పెద్దలకు మరి మిగతా ఆదివాసీ సంఘాలందరూ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి. ఈ యొక్క ఆదివాసీ ఈ దక్షిణ భారతదేశం 8 రాష్ట్రాల ప్రజలు వస్తున్నారు. ఈ నాంది దేశవ్యాప్తంగా ఇంకో 11 రాష్ట్రాలు అక్కడ మేము జార్ఖండ్లో డిసెంబర్లో ఏర్పాటు చేస్తున్నాం.